వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నెక్స్ట్ ప్రొఫైల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఫినాన్స్ మినిస్టర్గా తాను ప్రవేశపెట్టే సందర్భంలో కావచ్చు, దాన్ని హ్యాండిల్ చేస్తున్న సిచ్యువేషన్లో, ఈ నేపథ్యంలో నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఫినాన్స్ మినిస్టర్గా ఇటు బాధ్యతలు చేపట్టిన సందర్భంలో కావచ్చు, లేకపోతే వాటిని నిర్వహిస్తున్న క్రమంలో కావచ్చు, అంతకుముందు డిఫెన్స్ మినిస్టర్గా బాధ్యతను నిర్వర్తించిన తన మార్కెట్ తను క్రియేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ప్రొఫైల్ కూడా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి నిర్మలా సీతారామన్కి సంబంధించిన ప్రొఫైల్ చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉపరాష్ట్రపతి ఎవరు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతున్న తరుణంలో నిర్మలా సీతారామన్ పేరు కూడా పరిశీలన ఉన్నట్టుగా తెలుస్తోంది. నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రిగా అనుభవం, భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా పదవులు అలంకరించారు, మంచి వాగ్దాటి. నిర్మలా సీతారామన్కి సంబంధించి ప్రొఫైల్ గురించి కొద్దిసేపటి క్రితం మాట్లాడుకుని ఒకసారి మళ్ళీ దాన్ని డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మౌళి గారి దగ్గరికి వెళ్తున్నాను. మౌళి గారు, నిర్మలా సీతారామన్ గురించి బహుశా వాగ్దాటి గురించి ఆ పాయింట్ల గురించి మాట్లాడుకున్నాం. బట్ ఎటువంటి అంశాలు ప్రభావితం చేసే అవకాశం ఉంది? ఎందుకంటే స్ట్రాంగ్ ప్రొఫైల్ లాగే కనిపిస్తోంది. రాజ్యసభ మెంబర్ అవ్వడం కలిసి వచ్చే అంశం ఇక్కడ. అవును, డెఫినెట్లీ నిర్మలా సీతారామన్ ఎప్పుడైతే సౌత్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు నిర్మలా సీతారామన్ నిజానికి ఆ రేస్లో నంబర్ 1 పొజిషన్లో ఉండే అవకాశం ఉంది. దానికి ప్రధాన కారణం ఆమె తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, ఆమె తమిళనాడు బిడ్డ కావడం కాకుండా తెలుగు కోడలు కూడా. అవును, తెలుగు వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఆవిడ ప్రభావం ఉంటుంది. తెలుగు 2 రాష్ట్రాల వాళ్ళు కూడా ఆమెను తమ సొంత మనిషిగా భావిస్తారు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీకి ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది ఈమె ఎన్నికల వల్ల. తర్వాత ఆమెకు విస్తృతమైన నాలెడ్జ్ ఉంది. ఆమె జర్నలిస్ట్గా పనిచేశారు. ఆ తర్వాత ఆమె మహిళా కమిషన్ సభ్యురాలుగా పనిచేశారు జాతీయ స్థాయిలో. ఆమె సమర్థమైన నాయకులు. 2017లో నిజానికి రక్షణ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ట్రూ. ఆ తర్వాత 2019లో ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకొని చాలా సమర్థవంతంగా, నిజానికి చెప్పాలంటే ఇప్పటిదాకా ఎవరు చేయనంత సమర్థవంతంగా నిర్వహిస్తున్నట్టు ఆమె పేరు తెచ్చుకున్నారు. దానికి తోడు ఆమెకు ఇంతకుముందే చెప్పాను, చక్కటి వాగ్దాటి ఉంది. తెలుగులో మాట్లాడతారు, తమిళ్లో మాట్లాడతారు, హిందీలో మాట్లాడతారు, ఇంగ్లీష్లో మాట్లాడతారు. అదొకటే కాదు, ఈవెన్ మలయాళీ, కన్నడలో కూడా మాట్లాడే శక్తి ఉంది. అంత ఒక మేధావిగా గుర్తింపు ఉంది. తర్వాత ఒక మంచి ఆర్థికవేత్తగా గుర్తింపు ఉంది. కాబట్టి ముఖ్యంగా మహిళ, ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి నేను. ద్రౌపది ముర్ము పదవీ కాలం కూడా 2027లో ముగియబోతుంది. ఆ తర్వాత ఒక మహిళ కంటిన్యూ అవ్వాలి. నిజంగా తర్వాత ఇంకొక మహిళను సెలెక్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. నిర్మలా సీతారామన్ ఉపరాష్ట్రపతిగా పదవిలో ఉంటే మరో మహిళకి అవకాశం ఇచ్చిన పేరు కూడా బీజేపీకి ఉంటుంది. కాబట్టి చాలా స్ట్రాంగ్ ప్రొఫైల్ చెప్పాలంటే నిర్మలా సీతారామన్ ఉంది. సచిన్, తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.